చేస్తాను ల్యాప్టాప్ నీ బొమ్మలే. ఎస్. సో నేను ఆల్రెడీ డిలీట్ చేసాం కదా మనం. సో లెట్స్ క్రియేట్ ఎ సర్వర్. సో అమెజాన్ లైనక్స్ యూజ్ చేసుకుంటున్నాను. So just launch your instance and get connect with your instance. So if you are having your local host as your Linux operating system, you can use it in your system itself. Okay. సో కావాలంటే మన సిస్టమ్ లోనే చేసుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ it's already in the recording. Okay, no issues. Okay. Yes, if you want to be in this class, you can continue with this class for today, batch 2, guys. Okay. సో తర్వాత ఎలాగో మీరు లైనక్స్ కమాండ్స్ నేర్చుకుంటారు, లైనక్స్ స్క్రిప్టింగ్ వస్తారు కాబట్టి. సో ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ యూ కెన్. ఓకే. ఎస్. సో coming to yesterday's class, so we have learned these. Sorry. Okay. So these commands, right? So we have learned like how to create a new user and how to set password, right? So listing ela chestamo and the file permissions changing, right? So we have learned all these things: cd, echo, touch, removing the files and the editors and all these things, right? So we are having one more query, sorry, one more command, that is the man command. Okay. So man command ఎందుకు యూజ్ చేస్తాము? Anybody?
Man is for, yes. So it represents the manual of the particular command. Okay. So like మనకి ఒకవేళ ఏదైనా కమాండ్ గురించి తెలియదు అని అనుకుంటే, సో ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద హెల్ప్ ఆఫ్ పర్టికులర్, yes, particular command, so there you can use man command. Okay. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ స్పేస్, సో గ్రెప్ తీసుకోండి. ఓకే, ఇప్పుడు వరకు మనం గ్రెప్ దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి లెట్స్ సే గ్రెప్ లోకి వెళ్దాం. ఓకే, సో దేర్ యూ కెన్ సీ, సో గ్రెప్ ని యూజ్ చేసుకొని ఏం చేయవచ్చు. ఓకే, సో హియర్ యూ కెన్ సీ, సో యూజర్ కమాండ్స్ గ్రెప్ లో, సో గ్రెప్ ఇట్ విల్ బి యూజ్డ్ టు ప్రింట్ లైన్స్ దట్ మ్యాచెస్ ప్యాటర్న్స్. ఓకే, సో లైక్ దేర్ యూ కెన్ సీ సినాప్సిస్ ఎలా ఉంటాయో చూపిస్తుంది. ఓకే, right, so it will give you the manual or the intro related to that particular command. Okay, so command ని బేస్ చేసుకొని ఇంకా మనం ఏం చేయొచ్చు. ఓకే, సో దేర్ యూ కెన్ సీ హైఫన్ హైఫన్ హెల్ప్, సో హెల్ప్ కూడా మనకి మాన్యువల్ లాగానే ఉంటుంది. ఓకే, ఆ పర్టికులర్ ఫైల్ ని బేస్ చేసుకొని. ఓకే, సో దేర్ యూ కెన్ సీ హైఫన్ వి ఆర్ డబుల్ హైఫన్ వర్షన్. ఓకే, సో మనకి like Linux commands లో, so if you want to use alphabetical letters, so you have to give single hyphen. Okay, so single hyphen ని రిప్రజెంట్ చేస్తాం ఏదైనా లెటర్ ని ప్లేస్ చేయాలి అనుకుంటే. ఓకే, లేదు ఆ పర్టికులర్ వర్డ్ ని రాయాలి అని అనుకుంటే, సో యూ విల్ యూజ్ లైక్ డబుల్ హైఫన్. ఓకే, సో డబుల్ హైఫన్ ని ప్లేస్ చేసుకొని, సో మనం లైక్ వర్షన్ హియర్ యూ కెన్ సీ, సో వర్షన్ ని రాయాలంటే, సో వీఆర్ హ్యావింగ్ లైక్ టూ టైప్స్. One is hyphen v and the other one is the double hyphen version. Okay, so double hyphen పెట్టినప్పుడు, so it will consider that that will be related to the particular command. Okay, so command కి బేస్ చేసుకొని ఉన్నది అనే, so it will get, and so it will give you the response. Okay, and there we are having like E, F, G, P. Okay, so there we can see like to give the patterns. Okay, so patterns ని interpret చేయడానికి there you can see like, so E for extended regular expressions and F for fixed strings. Okay, and so G for basic regular expressions. Okay, సో మనకి టైం ఉంటే కొన్ని మాత్రమే చూస్తాము. ఓకే, అన్ని చూడకపోయినా. ఓకే, సో గ్రెప్ ని యూజ్ చేసుకొని, సో యూ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మనము కమాండ్ ని యూజ్ చేసుకొని చేయొచ్చు. ఓకే, సో ఇఫ్ యూ గివ్ క్యూ బయటకు వచ్చేస్తుంది, క్విట్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ టైప్ క్యూ అని ఇస్తే క్విట్ అయిపోతుంది. ఎస్, okay, and we are having one more thing, that is the alias. Okay, so alias ఎందుకు యూజ్ చేస్తాము, ALIAS, alias. సో ఎక్కువ మన నేమ్స్ కి యూజ్ చేసుకుంటాం, రైట్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం వీ కెన్ సే దట్ పైథాన్ రాసేటప్పుడు, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ ఎనీ కోడ్, సో ఏదైనా కోడ్ రాసినప్పుడు, సో వీ కెన్ ఇంపోర్ట్ ఎ ప్యాకేజ్. సో లైక్ ఇఫ్ యూ ఆర్ ఇంపోర్ట్ ఎనీ ప్యాకేజెస్ లైక్, సో లెట్స్ సే నంపై తీసుకుందాం. ఓకే, సో ఇంపోర్ట్ నంపై అని అంటున్నాం. సో నంపై ప్యాకేజెస్ అన్ని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనం అలియాస్ వర్డ్ యూజ్ చేస్తాం, రైట్. ఇంపోర్ట్ నంపై యాజ్ అని పెట్టి, సో ఇక్కడ ఏం రాస్తాం, ఎన్పి అని రాస్తాం, అవునా. ఎస్, సో ఇట్ ఈస్ ద షార్ట్ కట్ ఫర్ ద పర్టికులర్ ప్యాకేజ్. ఓకే, సో ఇక్కడ మనం పైథాన్కి వచ్చేప్పటికి, సో ఉన్న ప్యాకేజెస్ ని ప్రతిసారి మనం అక్కడ నంపై డాట్ అని రాసే బదులు, రైట్, సో ఏదైనా మనం క్వరీ రాసేటప్పుడు, సారీ,
కోడ్ రాసేటప్పుడు ఓకే సో ఏదన్నా చెక్ చేయాలి అని అనుకుంటే సో నంపై డాట్ అని రాస్తాం ఓకే సో అంతసేపు అన్ని కోడింగ్ లో నంపై అని రాసే బదులు సో హియర్ ఏం చేస్తాం ఈజీలీ వీఆర్ గోయింగ్ టు గివ్ అలియాస్ నేమ్ రైట్ సో అలియాస్ నేమ్ యూస్ చేసి ఎన్పి డాట్ అని అంటాం సో దట్ ఇది ఎన్పి అనగానే ఏం తీసుకుంటది సో ఇట్ విల్ కన్సిడర్ లైక్ యాజ్ అని ఇచ్చాం కాబట్టి సో ఎన్పిని నంపై కింద కన్సిడర్ చేసుకుంటుంది సో దట్ నంపైలో ఏవైతే క్లాసెస్ ఉన్నాయో సో వాటన్నిటిని కొలాబరేట్ తీసుకొని సో ఎన్పి డాట్ సో లైక్ సో ఇలా ఇచ్చాను అనుకోండి ఓకే సో వాల్యూస్ ని ర్యాండమ్ చేయాలి అని అనుకున్నప్పుడు సో దేర్ వీ కెన్ యూస్ ఎన్పి డాట్ రైట్ సో ఇక్కడ ఏం చేస్తుంది సో అది మనకి కన్సిడర్ చేసుకొని వాల్యూని ఆ ప్యాకేజ్ లో నుండి ఇంపోర్ట్ చేసుకుంటది ఓకే సో అట్లాగే ఇక్కడ కూడా లైనక్స్ కి వచ్చేపాటి వీఆర్ హ్యావింగ్ ద క్వరీ కమాండ్ యాజ్ అలియాస్ ఓకే సో అలియాస్ ఎందుకు అనంటే సో ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఎనీ నేమ్ ఓకే సో ఏదైనా నేమ్ ఇవ్వాలి అని అనుకుంటే సో దేర్ వీ కెన్ యూజ్ లైక్ అలియాస్ ఓకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ shortcut name particular command okay let's say so alias space like for example we are having like okay so s equals to సో ఏం రాస్తున్నాను అని అంటే సో సిడి అని రాస్తున్నా ఓకే సో అలియాస్ ఎస్ ఈక్వల్స్ టు సిడి అని పెడుతున్నా అంటే ఏంటి సో సిడి అన్నది నాకు ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను చేంజ్ డైరెక్టరీ చేసేటప్పుడు సో సిడి అని రాయకుండా సో దట్ ఐ హ్యావ్ గివెన్ ద నేమ్ యాజ్ ఎస్ ఓకే సో లెట్స్ సి అంటే సారీ ఓకే సో ఈ ఎలియాస్ అన్నది మనకి షెల్ లో యూజ్ అవుద్ది ఓకే సో షెల్ మనం రాసినప్పుడు దేర్ యూ కెన్ సి ఓకే సో స్క్రిప్టింగ్ రాసినప్పుడు దానిలో చెక్ చేద్దాం ఓకే సో మనకి టూల్లో వర్క్ అవ్వట్లేదు సో సో షెల్ లో వీ కెన్ సి ఓకే సో అలియాస్ రాసేటప్పుడు సో యూ హ్యావ్ టు గివ్ లైక్ దిస్ alias so whatever the command you want to write to a variable assigning so you have to give that particular variable and the command okay so ఇది మన shell యూస్ చేసినప్పుడు let's see okay yes so again I have created this new folder right so new instance తీసుకున్నాను కాబట్టి let us create a directory first again I'm going to create a directory mkdir apsstc okay so changing to that particular directory okay so ఇది నాకున్న directory okay so now what I'm going to do is let's say so let us create some files okay echo space ఏదో ఒకటి తీసుకుందాము ఆర్జిపిటీనే యూజ్ చేసుకుందాం what will we write what okay 10 lines on AWS okay okay let's say so I'm having this one so I'm going to copy this and I'm going to paste it in that particular file okay so ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్లో ఏదో ఒక 10 లైన్స్ రాసుకోండి ఓకే సో ఎకో వద్దు సో విల్ డైరెక్ట్లీ గో ఫర్ నానో
nano file dot txt. ఓకే, సో ఫైల్ వన్ డాట్, సో ఇక్కడ నేను ఎక్స్టెన్షన్ ఇస్తున్నాను టెక్స్ట్ అని. ఓకే, nano file one dot txt. So now whatever the content I'm having, like I'm going to write like, so the 10 lines on AWS. Okay, so AWS is a leading cloud computing platform and storage and whatever it is, flexible infrastructure, popular services included pay as you go, supports multiple program. And okay, okay, let's say, so we are having like I have given these 10 lines of code. Okay, so now I'm going to save this file, control S, and exit, control X. Okay, so file ni save చేసుకున్నాను. So if you want to see display, you can use cat command. Okay, so that whatever the 10 lines are having, we are having like, so it will be display. Okay, now what I'm going to do is, in today class we are going to discuss about grep, the command grep. Okay, so grep command ఎందుకు యూజ్ చేస్తాం? What is the use of this grep command? Yes, so grep will be used to search a particular word or particular so search to a particular word or particular pattern or particular file in your డైరెక్టరీ. ఓకే, సో మన డైరెక్టరీలో కానీ మన ఫైల్లో కానీ ఏమన్నా పర్టికులర్ మనకు కావాల్సిన డేటా ఉంటే ఆ డేటాని సెర్చ్ చేయడానికి, డిస్ప్లే చేయడానికి, సో దేర్ వీ కెన్ యూస్ grep కమాండ్. ఓకే, లెట్స్ సి. సో హియర్ ఐ హ్యావ్ రిటర్న్ 10 lines of code, రైట్? సో ఈ 10 lines of code లో, సో ఐ వాంట్ టు గెట్ లైక్, సో నాకు అండ్ అనే కమాండ్ ఎక్కడైతే ఉందో, ఓకే ఓకే, సో అండ్ అనే వర్డ్ ఎక్కడైతే ఉందో, సో ఐ వాంట్ టు సెర్చ్ ఫర్ అండ్. ఓకే, ఏఎండి అన్ని యూజ్ చేస్తాను. ఓకే, లెట్స్ సి. ద కమాండ్ విల్ బి లైక్ దిస్. లెట్ మీ క్లియర్ దిస్ వన్. క్లియర్ చేద్దామా? ఓకే, క్లియర్ చేసేద్దాం. ఓకే, సో అండ్ అనే కమాండ్ యూజ్ చేస్తున్నాను. సారీ, అండ్ అనే వర్డ్ ని సెర్చ్ చేయాలనుకుంటున్నాను బై యూజింగ్ grep. ఓకే, సో grep స్పేస్, సో మనం ఏదైతే వర్డ్ సెర్చ్ చేయాలనుకుంటున్నామో ఆ వర్డ్ ప్లేస్ ఎక్కడి నుండి సెర్చ్ చేయాలనుకుంటున్నాం. ఓకే, సో హియర్ ఐ వాంట్ టు సెర్చ్ ఇట్ ఫ్రమ్ ద ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీ. రైట్, సో ఫైల్ వన్ డాట్ టీఎక్స్టీ నుండి, సో నేను అండ్ అనే వర్డ్ ని సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఎంటర్. So here you can see, so it is in five lines, right? So there you can see like it offers a wide range of services like computing power and అవునా? సో ఇక్కడ చూడండి, సో I have given the word like and, right? ఓకే, సో అండ్ అనే కమాండ్, అండ్ అనే వర్డ్ ఇచ్చాను, బట్ ఇక్కడ ఏం చేసింది, సో అండ్ ఎక్కడైతే ఉందో అన్నిటినీ రీప్లేస్ ప్రెజెంట్ చేసింది. రైట్, ఓకే, ప్లీజ్ రైట్. ఓకే, సో అండ్ అనే దాన్ని అన్ని చోట్ల ప్రెజెంట్ చేసింది ఎక్కడైతే ఉందో అక్కడ. బట్ ఇక్కడ చూడండి, బట్ నేను అండ్ అడిగితే డిమాండ్ లో ఉన్న అండ్ని కూడా ప్రొవైడ్ చేసింది. ఓకే, సో మనకి డిమాండ్ లో ఉన్న అండ్ కూడా వచ్చింది. సో దీన్ని మనం ఇగ్నోర్ చేయొచ్చు. ఓకే, బై యూజింగ్ సమ్, ఓకే, సో మనకి కొన్ని ఉన్నాయి కదా క్లాసెస్ ని బేస్ చేసుకొని, సో దేర్ వీ కెన్ ఇగ్నోర్. ఓకే, ఇక్కడ చూడండి, గ్రెప్ హైఫన్ హైఫన్ హెల్ప్ అని ఇస్తే, సో మనకి గ్రెప్ ని యూజ్ చేసి ఇంకా ఏమేమి యూజ్ చేయాలో చెప్తాను చూడండి. సో గ్రెప్ హైఫన్ ఐ హలో వర్డ్ అండ్ ఇన్ సమ్ పర్టికులర్ ఫైల్. ఓకే, సమ్ పర్టికులర్ ఫైల్లో హలో వర్డ్ అన్నది నాకు గ్రెప్ చేయండి అని అంటుంది. ఓకే, సో ఇది ఏం చేస్తుంది, సో ఇట్ విల్ ఇగ్నోర్ ద కేస్ సెన్సిటివ్. ఓకే,
సో కేస్ సెన్సిటివ్ ని ఇగ్నోర్ చేసి ఓకే సో అది మనకి ఫైల్స్ అనేవి ఓపెన్ చేస్తుంది ఓకే అండ్ దేర్ యూ కెన్ సీ సో వీఆర్ హ్యావింగ్ లైక్ సో ఐ ఫర్ ఇగ్నోర్ కేస్ ఓకే అండ్ వీ కెన్ సీ లైక్ ఆల్రెడీ మనం 4 చూసాం కదా ఈఎఫ్జిపి అండ్ ఈ ఫర్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ యూస్ ప్యాటర్న్స్ ఫర్ మ్యాచింగ్ ఓకే సో మనకి రెగెక్స్ ఉంది ఓకే సో రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకొని వీ కెన్ క్రియేట్ ద ప్యాటర్న్స్ ఓకే సో ఆ ప్యాటర్న్స్ ని మీకు పైథాన్ వచ్చుంటే సో యూ కెన్ యూస్ ద రెగెక్స్ ఓకే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూస్ చేసుకొని సో మనం ప్యాటర్న్స్ ని బేస్ చేసుకొని ఆ ప్యాటర్న్ రిలేటెడ్ గా లైక్ మనకు ఓన్లీ అండ్ మాత్రమే కావాలి అని అంటే సో వీ కెన్ గివ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ అండ్ ఓకే సో అండ్ అంటే ద లెటర్ సారీ ద వర్డ్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ ఇట్ షుడ్ బి ఎండ్ విత్ డి రైట్ సో అలా ఓన్లీ దాంతోనే ఉండాలి అని అనుకున్నప్పుడు సో దెన్ సో ఇట్ విల్ ఇగ్నోర్ డిమాండ్ ఓకే డిమాండ్ అన్న దాన్ని ఇగ్నోర్ చేసి ఓన్లీ 4 లైన్స్ ఆఫ్ కోడ్ ని మాత్రమే అది ప్రెజెంట్ చేస్తుంది రైట్ సో అట్లాగా వీ కెన్ యూజ్ దిస్ క్లాసెస్ యాజ్ వెల్ ఓకే సో డబ్ల్యూ ఇస్ ఫర్ వర్డ్ మ్యాచ్ ఓన్లీ హోల్ వర్డ్స్ ఓకే సో హోల్ వర్డ్స్ ని మ్యాచ్ చేయడానికి డబ్ల్యూ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఎక్స్ ఫర్ లైన్ రెగ్ ఎక్స్ప్రెషన్ హోల్ లైన్ ని ఓకే సో లైన్ మొత్తాన్ని మ్యాచ్ చేయడానికి లైన్ మొత్తాన్ని యాడ్ చేయడానికి సో హియర్ వీ కెన్ యూస్ హైఫన్ ఎక్స్ ఓకే అండ్ జెడ్ ఫర్ నల్ డేటా ఓకే సో నల్ డేటా ఉన్నది సో మనకి ఇక్కడ ఇట్ విల్ రిప్రజెంట్స్ ఎస్ వి ఓకే సో హైఫన్ వి ఫర్ వర్షన్ అండ్ సో హియర్ యూ కెన్ సీ ద నెంబర్ ఆఫ్ లైన్స్ సెలెక్టెడ్ లైన్స్ ఎన్ని ఉన్నాయి ఓకే సో కౌంట్ ఇవ్వడానికి సో లైక్ దట్ సో యూ కెన్ యూజ్ ఆల్ దీస్ థింగ్స్ ఓకే వీటిని యూజ్ చేసుకొని మన గ్రెప్ లో యూ కెన్ రైట్ ఓకే సో గ్రెప్ అని సింగిల్ వర్డ్ ఇస్తే సో దాంట్లో ఉన్న కంటెంట్ ని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది సో ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ద రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ద ప్యాటర్న్స్ సో ప్యాటర్న్స్ ని యూజ్ చేసుకొని సో యూ కెన్ రైట్ ద ఫైల్ నేమ్ ఓకే సో మనకి సినాప్సిస్ ఎలా ఉంటుందంటే సో గ్రెప్ స్పేస్ వాట్ ఎవర్ ద ఆప్షన్ సో ఇక్కడ మనం ఏవైతే క్లాస్ ఉన్నాయో ఆప్షన్స్ ఉన్నాయో హైఫన్ ఐ హైఫన్ డబ్ల్యూ హైఫన్ ఎక్స్ సో యూ హ్యావ్ టు గివ్ దట్ పర్టికులర్ ఆప్షన్ అండ్ ఆఫ్టర్ దట్ ద ప్యాటర్న్ ఓకే సో ప్యాటర్న్ ఇచ్చి ఫైల్ నేమ్ అనేది ప్రొవైడ్ చేయాలి ఓకే సో ఒకసారి చేస్తూ ఉండండి సో ఐల్ బి బ్యాక్ ఇన్ 2 minutes ఓకే సో లెట్స్ ఒకసారి చెక్ చేయండి ఈ ఫోర్ ఒకసారి చేయండి ఓకే IWXZ ఓకే హైఫన్ ఐ ఎలా వస్తుంది హైఫన్ డబ్ల్యూ ఎలా వస్తుంది హైఫన్ ఎక్స్ అండ్ జెడ్ ఓకే సో ఒకసారి చెక్ చేయండి ఐల్ బి బ్యాక్
గైస్, సో ట్రై చేశారా? ఎస్ ఆర్ నో? ఓకే. ఎస్ ఎనీబడి? ఎస్, కావ్యశ్రీ. ఎస్ కావ్యశ్రీ చేశారా? విచ్ కమాండ్ యూ హ్యావ్ రన్? ఓకే దెన్. ఓకే, సో లెట్స్ సి. సో మనం అంతకుముందు ఇచ్చినది ఏంటి? గ్రెప్ వాట్ ఎవర్ ద కంటెంట్ వీ హ్యావ్ గివెన్, లైక్ సో అండ్ ఫైల్ ఇచ్చినప్పుడు అండ్ అనేది, సో దీంట్లో ఈ కంటెంట్ లో మనకి ఎక్కడైతే ఉందో సో అది మాత్రమే మనకి డిస్ప్లే అవ్వాలి అని చెప్పాం, రైట్? నౌ లెట్స్ సి. సో ది పర్టికులర్ చెప్పాను కదా, మనకి డిమాండ్ అనే దాంట్లో కూడా అండ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ డిమాండ్, రైట్? సో దాన్ని కూడా చూపిస్తుంది. సో నా లెట్స్ సి, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ద పర్టికులర్ అండ్ అనే వర్డ్ మాత్రమే కావాలి అని అనుకుంటే, సో దట్ వీ కెన్ యూస్ ద వాల్యూ లైక్ -x. ఓకే, సో -x ని యూజ్ చేసుకోవచ్చు. సో దట్ అదేం చేస్తుంది అంటే ద పర్టికులర్ ప్యాటర్న్ ఆర్ ద పర్టికులర్ వర్డ్ ని మాత్రమే సెర్చ్ చేస్తుంది. ఓకే, సో దేర్ -x space. So whatever the content or whatever the file you want to write, so here I am going to write like and అనే వర్డ్ మాత్రమే నాకు కావాలి ఫ్రమ్ file1. ఓకే, సో file1.txt నుండి కావాలి. సారీ. రైట్, మా ఉన్నారా? am I audible to you? Yes. Pujita, we will discuss later. Okay. Hmm.
ఓకే. ఎస్. సో గ్రెప్ అనే కమాండ్ ని యూజ్ చేసుకొని, సో ఇఫ్ యూ వాంట్ టు రైట్, ఓకే, సో ప్యాటర్న్ ని బేస్ చేసుకొని రాయాలి అని అంటే, సో వీ కెన్ యూజ్ ద పర్టికులర్ ఫైల్ ని మాత్రమే ఓపెన్ చేయాలి అని అంటే వీ కెన్ యూజ్ -x. ఓకే. సో -x యూజ్ చేస్తే సో పర్టికులర్ ఫైల్ మాత్రమే మనకి ఓపెన్ అవుతుంది. ఎస్. సో మన రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసుకొని, సో వీ కెన్ రైట్ ఓన్లీ అండ్ మాత్రమే కావాలి అని అంటే, సో ఇట్ విల్ స్టార్ట్స్ విత్ ఏ అండ్ ఎండ్స్ విత్ డి అని అనుకుంటే, సో దెన్ వీ కెన్ యూజ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ యాజ్ వెల్, రైట్? సో ఎస్, ఐల్ రైట్ దిస్ వన్ యాజ్ వెల్. P and rest. ఓకే. సో మనం ఇలా కూడా సో వీ కెన్ రైట్. ఓకే. అండ్ సో -w ఎక్కడ వర్డ్ యూజ్ అవుతుందంటే, సో దట్ w ఈస్ ద వర్డ్. ఓకే. సో దీంట్లో మనకి ఆ పర్టికులర్ వర్డ్ కావాలి అని అనుకుంటే, వర్డ్ ప్రొవైడ్ అయితే, సో ఇట్ విల్ ప్రొవైడ్ యూ ద వర్డ్స్ అండ్. ఓకే. అండ్ అనే వర్డ్ ని సో అది గ్రెప్ చేస్తుంది. ఓకే. సో దేర్ యూ కెన్ సీ లైక్ వీఆర్ హ్యావింగ్ లైక్ ఓన్లీ అండ్. సో ఇక్కడ చూడండి, వర్డ్ అనేది మాత్రమే ప్రెజెంట్ చేశాను కాబట్టి డబ్ల్యూ అని. ఓకే. సో ఇక్కడ నాకేం చేస్తుంది, డిమాండ్ ఈసారి తీసుకోలేదు. ఓకే. సో అదే నేను నార్మల్ గా ఇందాక ప్లేస్ చేసినట్టు ఓన్లీ నాకు అండ్ మాత్రమే సెర్చ్ చేయాలి అని అంటే, ఓకే, సో ఆ వర్డ్ అండ్ మాత్రమే కావాలంటే, సో అది డిమాండ్ లో కూడా అండ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ సేయింగ్. బట్ సో పర్టికులర్ వర్డ్ మాత్రమే కావాలి అని అంటే, సో దట్ యూ హ్యావ్ గివ్ డబ్ల్యూ. ఓకే. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒకవేళ కేస్ ఇన్స్టెన్సిటివ్ ఉండి లైక్ అప్పర్ కేస్ కానీ లోయర్ కేసెస్ లో కానీ ఉంటే, సో ఇఫ్ యూ వాంట్ ఇగ్నోర్ యూ కెన్ జస్ట్ గివ్ హియర్ యాజ్ వెల్. ఓకే. సో డబ్ల్యూఐన్ ఇస్తే వర్డ్ ఇగ్నోర్. ఓకే. కేస్ సెన్సిటివ్ ని ఇగ్నోర్ చేయమని చెప్తున్నాం. ఓకే. సో దట్ ఒకవేళ క్యాపిటల్ లెటర్స్ ఉన్నా కూడా అది మనకి చూపిస్తుంది. లెట్స్ సే దాన్ని మాడిఫై చేద్దాము. సో లెట్ మీ క్లియర్ నానో ఫైల్. ఓకే. సో ఎప్పుడన్నా ఒక చోట క్యాపిటల్ లెటర్స్ పెడదాం. ఓకే. సో ఇక్కడ నేను అండ్ అనే ఆప్షన్ ని యూజ్ చేస్తున్నాను. ఓకే. ఏ అండి, కంట్రోల్ ఎస్. ఓకే. నా ఈ వర్డ్ కి దీనికి చేంజెస్ చూద్దాం. ఓకే. సో అండ్ అనే వర్డ్ గ్రెప్ చేయమంటున్నాను కదా. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ సేయింగ్ లైక్ అండ్ డేటాబేసెస్ ఫ్లెక్సిబుల్ అండ్ అమెజాన్ ఆర్డిఎస్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. ఓకే. నౌ దట్ ఈస్ యూస్ ఫర్ వర్డ్ ఇన్సెన్సిటివ్. ఓకే. సో కేస్ ఇన్సెన్సిటివ్ చూడండి, అండ్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నా కూడా మనకు ఆ వర్డ్ అనేది ఫెచ్ చేస్తుంది. ఓకే. సో అట్లా గ్రెప్ కమాండ్ ని యూజ్ చేసుకొని సో వీ కెన్ ఫెచ్ ఇట్ ఫర్ ఓకే, ఫెచ్ ఇట్ ఫర్ అస్ అండ్ ఎస్. అండ్ నెక్స్ట్, సో ఇంకా మనకి చాలా ఉంటాయి కదా. సో వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ యాజ్ వెల్ గ్రెప్ కి. సో యూ కెన్ డూ ఇట్ లేటర్. ఓకే. సో మనం షెల్ లోకి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కటి ఎక్కడో ఒక చోట యూజ్ చేస్తూ వెళ్దాం. ఓకే. అండ్ ఎస్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు okay, next coming to tail and head. Okay. So we are having grep command and after that we'll go with the tail command. Okay. So tail and head commands. సో దట్ మీన్స్ టైల్ అండ్ హెడ్ ఎందుకు అని అంటే, సో ఏదైనా ఒక డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ లో మనకి లాస్ట్ పేజెస్ ఆర్ వర్డ్స్ లాస్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి చూడాలి అని అంటే, సో వీ కెన్ యూస్ ద కమాండ్ లైక్ టైల్. ఓకే. అండ్ హెడ్ ఈస్ ఫర్ ద ఫస్ట్ లైన్స్. ఓకే. సో ఫస్ట్ లైన్స్ ని చెక్ చేయడానికి హెడ్ ని యూజ్ చేస్తాం, లైక్ హెడ్ స్పేస్ file1.txt. ఓకే. సో ఓకే, ఇక్కడ చూడండి,
file1.txt అని ఇచ్చాను కదా, హెడ్ అని ఇవ్వగానే సో ఇట్ విల్ గివ్ లైక్ 1 2 3 4 5 6 7 8 9 10. సో ఉన్న 10 లైన్స్ ని కూడా చూపించింది. ఓకే, లెట్స్ సే టైల్ అని ఇద్దాం. ఓకే, సో టైల్ అని ఇచ్చిన చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో ఉన్న 10 లైన్స్ నే ప్రొవైడ్ చేసింది. సో లెట్ us modify ఫర్ అవర్ క్లారిటీ. ఓకే, సో మనకి హెడ్ అండ్ టైల్ యూజ్ చేసినప్పుడు ఇన్బుల్ట్ గా ఓకే, సో ఇట్ విల్ డిస్ప్లే ద లాస్ట్ 10 లైన్స్ అండ్ హెడ్ ఫర్ ద ఫస్ట్ 10 లైన్స్. ఓకే, సో ఏదన్నా ఒక ఫైల్లో మనకి మల్టిపుల్ లైన్స్ ఉంటే సో టైల్ విల్ రిప్రజెంట్ ఆర్ ఇట్ విల్ డిస్ప్లే ద లాస్ట్ 10 లైన్స్. ఓకే, సో ఒక 50 ఆర్ 40 లైన్స్ ఆఫ్ పేజెస్ కంటెంట్ ఉంటే సో ఇన్బుల్ట్ గా మనం ఏ నెంబర్ ప్రొవైడ్ చేయకపోతే మనకి టైల్ అని ఇవ్వగానే సో లాస్ట్ 10 లైన్స్ ని డిస్ప్లే చేస్తుంది. అండ్ కమింగ్ టు హెడ్, హెడ్ కి వచ్చేపాటికి ఇట్ విల్ ప్రొవైడ్ ద ఫస్ట్ 10 లైన్స్. ఓకే, 10 లైన్స్ ఫ్రమ్ లాస్ట్ అండ్ 10 లైన్స్ ఫ్రమ్ ఫస్ట్. ఓకే, so let us modify our content. Nano file1. Okay, so let us include 10 more lines. Okay, ఇంకొక 10 lines ని యాడ్ చేద్దాము. 20 lines యూస్ చేస్తాను. 20 lines on go with another thing like DevOps. Okay, DevOps లోకి వెళ్దాం. So let us copy and let us use this one. Okay, Control C and I'm going to add paste. Okay, so Control S, Control X. Okay, so now so we are having like 20 lines of code. Okay, let's see. Now I am going to give same commands. Okay, first head is the more. Okay, so head చూడండి, so head file1.txt అంటే whatever the content I'm having so it will take it from the first 10 lines. Okay, so first 10 lines ని డిస్ప్లే చేస్తుంది. Whereas so tail అని ఇస్తే సో ఇట్ విల్ గో విత్ ద లాస్ట్ 10 లైన్స్. ఓకే, సో మనకున్న ఫైల్ కంటెంట్ లో నుండి సో లాస్ట్ 10 లైన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ వితౌట్ నెంబరింగ్. ఓకే, సో నెంబరింగ్ అనేది ఇవ్వకుండా డిస్ప్లే చేయాలి అనుకుంటే లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు డిస్ప్లే ఎనీథింగ్, సో నాకు లాస్ట్ నుండి ఒక 5 లైన్స్ కావాలి అని అనుకుంటే దెన్ వీ కెన్ గివ్ లైక్ ద ఆప్షన్స్. ఓకే, లెట్స్ సి టైల్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో టైల్ హెల్త్ తీసుకుంటే టైల్ వెబ్ బ్రౌస్ ఉంది, జీరో టర్మినేటెడ్ ఉంది, స్లీప్ ఇంటర్వెల్, క్వైట్ అండ్ సో హియర్ యూ కెన్ సి లైన్స్. ఓకే, నెంబర్ ఆఫ్ లైన్స్ ని ఇంక్లూడ్ చేయడానికి సో అయితే ఎన్ యూజ్ చేయొచ్చు, లేదంటే హైఫన్ లైన్స్ అని అన్న మెన్షన్ చేయొచ్చు. ఓకే, అండ్ ఎస్ ఫాలో ఉంది, బైట్స్ ఉంది అండ్ సో ఫాలో నేమ్ -f ఉంది. ఓకే, లెట్స్ సి మనకు ఒకవేళ నెంబర్స్ కావాలి అనుకుంటే లెట్స్ టైల్ స్పేస్ -n స్పేస్ సో ఎన్ని నెంబర్స్ కావాలి, ఓకే ఎన్ని లైన్స్ కావాలి లాస్ట్ నుండి, లెట్స్ సే నాకు లాస్ట్ నుండి సింగిల్ లైన్ మాత్రమే కావాలి. సో టైల్ లైన్ ఫ్రమ్ file1.txt. ఓకే, సో ఓన్లీ ద లాస్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, సేమ్ ఫర్ ద హెడ్ కూడా అంతే. సో హెడ్ -n 1 అని రాస్తే సో వాట్ ఎవర్ ద ఫస్ట్ విల్ బి ద ఫస్ట్ లైన్ విల్ బి డిస్ప్లే. ఓకే, సో అలాగా మనం లైన్ ని యూజ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే,
And yes, so that is for tail and head. Okay, so tail and head key, so we can use these things. And we are having like one more thing, that is sort. Okay, sort అనే కమాండ్ ని యూజ్ చేసుకొని, సో దట్ we can sort out based on the alphabetical order. Okay, alphabetical order లో మనం if you want to sort the lines, okay, సో ఉన్న ఫైల్లో సార్ట్ చేసుకోవాలి అని అనుకుంటే, సో యూ కెన్ యూస్ sort command. Okay, let's say sort space file1.txt. ఓకే, సో ఇక్కడ చూడండి. సో బేస్డ్ ఆన్ ద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ని బేస్ చేసుకొని, సో ఇట్ విల్ సార్ట్. ఓకే, సో ఏతో ఏవైతే ఉన్నాయో ఇట్ విల్ ప్రొవైడ్. సో డిక్షనరీ ఫార్మాట్ ని బేస్ చేసుకొని, సో ఇట్ విల్ ఫార్మాట్ అండ్ ఇట్ విల్ గివ్ యూ ద కోడ్. ఓకే, సో దీన్ని మనం ఇలా చేసుకొని, సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్, ఓకే, సో కంటెంట్ ని మనం గ్రెప్ చేసి వేరే ఫైల్లోకి మూవ్ చేయాలన్నా ఆర్ వేరే ఫైల్లో సేవ్ చేయాలన్నా వీ కెన్ యూస్ పైప్ లైన్. ఓకే, సో పైప్ లైన్ ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇదే ఉంది, సార్టింగ్ ఉంది, లెట్స్ సే. ఓకే, సో ఫైల్ ని నేను సార్ట్ చేశాను. సో దట్ ఈ సార్ట్ చేసిన ఫైల్ ని ఐ వాంట్ టు సేవ్ ఇట్ టు ఎ న్యూ ఫైల్. ఓకే, సో న్యూ ఫైల్ లోకి ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో can anybody tell me the command? So already we are having like sort file1.txt, right? సో సార్టింగ్ అనేది తెలిసింది. సో హౌ వీఆర్ గోయింగ్ టు ప్లేస్ దిస్ ఇంటూ న్యూ ఫైల్ లో ప్లేస్ చేయాలి అని అంటే, ఎనీబడి? మూవ్, నో, రీప్లేస్, కాపీ, నో, కాపీ file1. ఎస్, ఎస్. సో ఇఫ్ యూ వాంట్ టు సార్ట్, ఎస్ సందీప్. Okay, let's say for example, if you want to sort the file, okay, whatever the file we are having, సో ఈ ఫైల్ ని మనం సార్ట్ చేయాలి అంటే జస్ట్ లైక్ అవర్ కాపీ ఆర్ మూవ్ ఆర్ రిమూవ్, సారీ, కాపీ ఆర్ మూవ్ ఆర్ వాట్ ఎవర్ ద థింగ్స్ టచ్ వీఆర్ హ్యావింగ్. ఓకే, సో ఇక్కడ కూడా వీ కెన్ యూస్ ద ఫైల్ నేమ్, వీ కెన్ క్రియేట్ ద న్యూ ఫైల్. ఓకే, so that means whatever the file, whatever the content we are sorting, we are going to append or we are going to insert that particular content into new file. Okay, so that sorting చేసి ఆ ఫైల్ లోకి సేవ్ చేయమని అడుగుతున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి సేవ్ అయిపోయింది. లెట్స్ సి. సో ఇఫ్ యు గో విత్ నానో న్యూ ఫైల్ 1.txt సెట్ చేస్తే, సో మనకి సార్టింగ్ ఫైల్ ఏదైతే ఉందో అది మనకి న్యూ ఫైల్లో యాడ్ అవుతుంది. ఓకే, సో నా ఎల్ఎస్ చేస్తే వీఆర్ హ్యావింగ్ లైక్ 2 ఫైల్స్. సో సార్ట్ చేసినప్పుడు సార్ట్ చేసి ఆ కొత్త ఫైల్ ని క్రియేట్ చేసి ఆ ఫైల్లోకి ఎంటైర్ కంటెంట్ ని రీప్లేస్ చేస్తుంది. ఓకే, సో దట్ వీఆర్ హ్యావింగ్ లైక్ 2 ఫైల్స్. ఒక ఫైల్ వచ్చేప్పటికి file1 చెక్ చేయండి. file1 లో సార్టింగ్ అనేది జరగదు. ఓకే, సో file1 లో మనం ఎలా అయితే ఇచ్చామో అలాగే కంటెంట్ ఉంటుంది. బట్ న్యూ ఫైల్ కి వచ్చేపాటికి ఏదైతే సార్ట్ చేసామో, ఓకే, సార్టింగ్ చేసిన ఫైల్ అంతా కూడా న్యూ ఫైల్లో సేవ్ అవుతుంది. ఓకే, ఎస్.
అండ్ సో చెప్పాను కదా, కమింగ్ టు పైప్ లైన్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, టు రన్ టూ కమాండ్స్. ఒకవేళ మనం టూ కమాండ్స్ ఎట్ ఎ టైం రన్ చేయాలి అని అనుకున్నప్పుడు, సో దేర్ వీ కెన్ యూజ్ పైప్ కమాండ్. ఓకే, లెట్స్ సే, సో ఐ వాంట్ టు డిస్ప్లే క్యాట్ file1.txt పైప్లైన్. సో file1.txt డిస్ప్లే చేసి, సో ఇక్కడ నేను ఏం అడుగుతున్నానంటే grep -wi, ఏ లైన్స్ తీసుకుందాము, లెట్స్ సే AWS తీసుకుందాం ఈసారి, AWS. ఓకే, ఫ్రమ్ న్యూ ఫైల్లోకి వెళ్దాం. ఓకే, న్యూ file1.txt, సారీ. ఓకే, ఎస్. సో ఇక్కడ మనం ఏదైతే కంటెంట్ ఇచ్చామో, సో AWS అనే ఫైల్ ని గ్రిప్ చేయమన్నాం కాబట్టి, సో ఇట్ విల్ గ్రెప్ అండ్ సో ఇట్ విల్ డిస్ప్లే. ఓకే, సో మనకి డిస్ప్లే అన్నది చేస్తుంది, రైట్. సో లైక్ దట్ పైప్లైన్ ని యూజ్ చేసుకొని, సో వీ కెన్ రన్ ద కమాండ్స్. ఓకే, సో సేమ్ టైమ్ లో ఇఫ్ యూ వాంట్ టు రన్ ద what will say that. ఓకే, సో అట్ ఎ టైమ్ ఒక టూ కమాండ్స్ ని మనం రన్ చేయాలి అని అనుకుంటే, లైన్ బై లైన్, కమాండ్ బై కమాండ్. ఓకే, సో దట్ వీ కెన్ యూస్ పైప్ లైన్. ఓకే, సో పైప్ లైన్ యూస్ చేసుకొని ఒక కమాండ్ ఫాలో బై ఇంకొక కమాండ్ చేసేటప్పుడు, సో దట్ వీ కెన్ యూస్ ద పైప్ లైన్. ఎస్, అండ్ now we'll get into shell. Okay, so we are having like a shell. ఎందుకు యూస్ చేస్తామో, స్క్రిప్టింగ్ ఎందుకు చేస్తాం అన్నది నేను ఆల్రెడీ చెప్పాను. సో బై యూజింగ్ దిస్ షెల్, ఓకే, సో మనం డైలీ లైఫ్ లో చేసే కమాండ్స్ ఆర్ డైలీ లైఫ్ లో చేసే టాస్క్స్ ఏవైతే ఉంటాయో, సో వాటిని మనం పర్ఫామ్ చేయడానికి స్క్రిప్టింగ్ అనేది చేసుకుంటాం. ఓకే, సో ఫర్ దట్ వీఆర్ హ్యావింగ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్. ఓకే, సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షెల్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ షెల్స్ అనేవి మనకున్నాయి. సో దాంట్లో వీ కెన్ సే దట్ వీఆర్ హ్యావింగ్ లైక్ born again shell, and we are having like C shell, and we are having like fawn shell. Yes, and okay, so born again shell lone we are having like born shell as well, born shell. Okay, రైట్. సో బార్న్ షెల్ ఉంది, బోర్న్ అగైన్ షెల్ ఉంది, సీ షెల్ ఉంది, అండ్ కార్న్ షెల్ ఉంది. ఓకే, సో వీటిని మనం యూజ్ చేసుకొని వీ కెన్ రైట్ ద స్క్రిప్టింగ్. అండ్ సో మనం స్క్రిప్టింగ్ చేసేటప్పుడు మనం ఫైల్స్ ని ఎలా అయితే క్రియేట్ చేస్తున్నామో, స్క్రిప్టింగ్ ఫైల్స్ విల్ బి స్టోర్డ్ విత్ .sh. ఓకే, సో .sh అనే ఫైల్స్ తో మనం స్క్రిప్టింగ్ ఫైల్స్ ని స్టోర్ చేసుకుంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ file.sh. ఓకే, సో file.sh అని ఇస్తే నానో స్పేస్ file.sh. ఓకే, సో అది మనకి స్క్రిప్టింగ్ షెల్ కింద ఉంటుంది. ఓకే, వాట్ ఎవర్ ద కంటెంట్ యూ వాంట్ టు రైట్ యూ కెన్ రైట్, అండ్ వాట్ ఎవర్ ద కోడ్ యూ వాంట్ టు రైట్. ఓకే, కమాండ్స్ ఏం రాయాలనుకున్నా, సో యూ కెన్ రైట్ ద కమాండ్స్ హియర్. ఓకే, ఎకో స్పేస్ వాట్ ఎవర్ ద థింగ్స్, ఓ సారీ కంట్రోల్ X. Okay, so echo space, so whatever the content you want to write you can write, like this is the new
scripting file, and I'm saving it into, ఓకే ఆల్రెడీ దీంట్లోనే కదా సేవ్ చేస్తున్నాము. వద్దు క్యాట్ అని రాద్దాం సో దట్ ఇట్ విల్ డిస్ప్లే. ఓకే క్యాట్ స్పేస్ దిస్ ఈస్ ద న్యూ స్క్రిప్టింగ్ ఫైల్ అని చెప్పి, సో ఇక్కడ ఒక కమాండ్ అనేది నేను ఇచ్చాను సో దట్ సేవింగ్ అండ్ ఎగ్జిటింగ్. ఓకే సో ఫైల్లో నేను ఇప్పుడు, సో ఐ హావ్ గివెన్ లైక్ ద పర్టికులర్ కమాండ్. ఓకే సో దీన్ని రన్ చేయాలంటే ఎలా రన్ చేస్తాము, రైట్? సో పైథాన్ లో అనుకోండి, సో .py అని ఇచ్చిన ప్రతి ఫైల్ కూడా, సో ఇఫ్ యూ వాంట్ టు రన్, సో అవి మనకి ఆ పర్టికులర్ ఐడిఎల్ఈస్ యూజ్ చేస్తేనే దాంట్లో ఓపెన్ అవుతాయి. లేదు అని అనుకుంటే మీరు ఓపెన్ చేసింది ప్రతిదీ లైక్ క్యాట్ ఇచ్చి మీరు ఫైల్ షెల్ అని ఇస్తే, ఓకే ఫైల్ .sh అని ఇస్తే, సో దాంట్లో ఏదైతే ఉందో అదే డిస్ప్లే అవుతుంది, అవునా? సో మీరు ఏదైతే కోడ్ రాశారో అది జస్ట్ మనకి ఎట్లాగా స్క్రిప్టింగ్ ఫార్మాట్ లోనే చూపిస్తుంది, రైట్? సో కమాండ్ ని రన్ చేస్తున్నట్టు చూపించదు. ఎస్ సో లైక్ మీరు పైథాన్ యూజ్ చేసేటప్పుడు .py తో ఉన్న ఓపెన్ చేయాలి అని అంటే యూ హ్యావ్ టు యూస్ పైథాన్ ఐడియల్లీ ఆర్ జూపిటర్ ఆర్ అనుకుండా ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ స్పైడర్. సో వాటిని బేస్ చేసుకొని ఓపెన్ చేస్తాం. అండ్ సి ప్రోగ్రామింగ్స్ ఉంటే సో సి సాఫ్ట్వేర్ తోనే మనం ఓపెన్ అవుతాయి. లేదు అని అనుకుంటే ఇట్స్ జస్ట్, ఓకే సో ఇట్స్ జస్ట్ ఏ కంటెంట్. HTML కూడా అంతే, అవునా? మనం ఏదైనా ఒక ఫైల్ మన నోట్ ప్యాడ్ లో క్రియేట్ చేసి HTML.extension అని పెడితే, ఓకే సో అది మన నోట్ ప్యాడ్ లో HTML లానే ఓపెన్ అవుద్ది. బట్ అది ఎక్కడ మనకి వెబ్సైట్ లాగా ఓపెన్ అవుద్ది, ఇట్ విల్ బి రీడైరెక్టెడ్ త్రూ ఇంటర్నెట్, HTTP ద్వారా రీడైరెక్ట్ అయితే, సో అప్పుడు మనకి బ్రౌజర్ లో ఆ అప్లికేషన్ అనేది HTML ఫార్మాట్ లో ఉంటే సో ఇట్ విల్ బి ఓపెన్, అవునా? అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యు నాట్ ఓపెన్ ఇట్ ఇన్ బ్రౌజర్, సో మీరు వేరే ఎక్కడ ఓపెన్ చేసినా అది మనకి జస్ట్ ఒక కంటెంట్ అంతే, అవునా? సో అదొక లైన్స్ ఆఫ్ కోడ్, రైట్? సో అది ఎక్కడ ఓపెన్ చేస్తామో మనము దీన్ని అని అంటే, సో వీ హ్యావ్ టు ఓపెన్ ఇన్ ద పర్టికులర్ షెల్. ఆ పర్టికులర్ షెల్ లో ఓపెన్ చేస్తేనే అది మనకి స్క్రిప్టింగ్ అనేది జరుగుతుంది. ఓకే సో దట్ చెప్పాను కదా, వీఆర్ హ్యావింగ్ లైక్ డిఫరెంట్ షెల్స్. ఓకే సో బార్న్ షెల్ ఉంది, అండ్ బార్న్ అగైన్ షెల్ ఉంది, సి షెల్ ఉంది, కార్న్ షెల్ ఉంది. ఓకే సో ఏ షెల్ ని బేస్ చేసుకొని మనం ఓపెన్ చేయాలి అని అంటే, సో ఇక్కడ మనకి ఎక్కువ మనం యూజ్ చేసే షెల్ వచ్చి బ్యాష్, బార్న్ అగైన్ షెల్ అని అంటాం. ఓకే బ్యాష్ ని యూజ్ చేసుకొని రన్ చేస్తాం. ఈ బ్యాష్ మనకి ఎక్కడ ఉంటుందంటే, సో దేర్ వీ కెన్ సీ ఇన్ ద బిన్ ఫోల్డర్. ఓకే సో ఇఫ్ యూ గెట్ ఇన్ టు రూట్ ఫోల్డర్, సిడి రూట్ లోకి వెళ్తే, ఓకే సో ఇక్కడ మనకి బిన్ ఫోల్డర్ అనేది ఉంటుంది. ఓకే సో ఓపెన్ సిడి బిన్. ఓకే ఓకే సో మనకి సిడి బిన్ లో, సో వీఆర్ హ్యావింగ్ లైక్ బ్యాష్ ఫోల్డర్. ఓకే సో ఇక్కడ మనం బ్యాష్ ని యూజ్ చేసుకునే మనం కమాండ్స్ ఆర్ స్క్రిప్టింగ్స్ అనేవి చేస్తాం. ఓకే సో దేర్ యూ కెన్ సీ, sorry, okay so we are having the command bash. ఓకే సో ఈ బ్యాష్ ని యూజ్ చేసుకునే మన కమాండ్స్ అనేవి రాస్తాం. సో మీకు AWS రన్ చేసేటప్పుడు, EC2 ఇన్స్టాన్స్ రన్ చేసేటప్పుడు, సో ఐ హావ్ గివెన్ ద కమాండ్. సో మీకు అడ్వాన్స్డ్ డీటెయిల్స్ లో మనం అప్లోడ్ చేయొచ్చు అని చెప్పి, సో ఐ హావ్ గివెన్ లైక్ #bin/bash అని చెప్పి సో కమాండ్స్ రాయించాను. సో ఎనీబడి రిమెంబర్? ఎస్ ఎస్ సో మీరు చూస్తే మేబీ ఇట్ ఈస్, ఐ థింక్ మనం AMIs చేసేటప్పుడు ఎప్పుడో నేను రాయించాను అట్లా, రైట్? సో అది ఎందుకు అని అంటే, సో మనం బ్యాషింగ్ అంటే స్క్రిప్టింగ్ అనేది మనం నార్మల్ గా మన కమాండ్స్ రాయకుండా,
సో యూ కెన్ రైట్ త్రూ దిస్ బ్యాష్. ఓకే, సో బ్యాష్ ని యూజ్ చేసుకొని కూడా మనం స్క్రిప్టింగ్ అనేది చేయొచ్చు. సో దట్ ఇదేమవుతుందంటే ఇట్ విల్ బి స్టోర్డ్ ఇన్ పర్టికులర్ ఫైల్. ఓకే, సో ఆ ఫైల్ లో అలాగా స్టోర్ అయిపోతుంది. సో దట్ వెన్ ఎవర్ యూ వాంట్ టు రన్, ఓకే, సో ఆ ఫైల్ ని రన్ చేయాలి అని అనుకుంటే సో యూ కెన్ రన్ ద ఫైల్. ఓకే, సో ఫర్ దట్ లెట్స్ సి. సో cd apsstc. సో ఆల్రెడీ ఏపీఎస్, సారీ బ్యాక్ వచ్చేద్దాం, రూట్ లోకి వచ్చేద్దాం. cd apsstc. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ ద హోమ్ స్లాష్ EC2 హైఫన్ యూజర్. సో ఇక్కడే పెట్టాం కదా మనం. అండ్ ఎస్, ఓకే, ఎస్. సో దే వీఆర్ హ్యావింగ్ లైక్ ఆల్ ద ఫైల్స్. ఓకే, సో APSSTC లోకి వచ్చేసాం. నా సో ఇఫ్ యూ వాంట్ టు రైట్ కంటెంట్, రైట్, సో ఇక్కడ చూస్తే LS లో మనకి న్యూ ఫైల్ ఉంది, file1 ఉంది, file.sh ఉంది. ఓకే, సో నా ఇఫ్ యూ వాంట్ టు రన్ దిస్ ఫైల్, ఓకే, సో నార్మల్ గా మనం క్యాట్ కమాండ్ ఇస్తే ఇదేమవుతుందంటే నార్మల్ గా రన్ చేస్తుంది. వాట్ ఎవర్ ద కంటెంట్ ఇట్ విల్ డిస్ప్లే. అదే ఫైల్ ని మనం రన్ చేయాలి అని అంటే సో దట్ యూ హ్యావ్ టు యూజ్ లైక్ డాట్ స్లాష్. ఓకే, సో డాట్ స్లాష్ అనే కమాండ్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో షెల్ కింద రన్ చేయాలి అని అనుకుంటే సో యూ హ్యావ్ టు యూజ్ డాట్ స్లాష్. ఓకే, ఫైల్. ఓకే, సో డాట్ స్లాష్ file.sh. ఓకే, సో మీరు ఇక్కడ ఇచ్చినప్పుడు ఇదేమంటుందో చూడండి, బ్యాష్ లోకి వెళ్ళింది. ఓకే, సో బ్యాష్ షెల్ అని దానికి అర్థమైంది. సో దట్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ మీరు రన్ చేసేటప్పుడు ఇట్ ఈస్ సేయింగ్ పర్మిషన్ డినైడ్. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్ అనేది లేదు మీరు ఫైల్ రన్ చేయడానికి అని అంటుంది. ఎందుకు లేదు అని అంటే లెట్స్ చెక్. సో ఇఫ్ యూ ప్రొవైడ్ ద పర్మిషన్స్, సో ఇక్కడ చూడండి మనం ఇచ్చిన ఫైల్ ఏదైతే ఉందో షెల్ స్క్రిప్టింగ్ ఫైల్, సో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్. ఓకే, సో ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ అనేవి మనకి ఆథరైజ్డ్ గా లేవు. ఓకే, అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లేవు. సో దట్ ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇస్తేనే ఆ ఫైల్ ని మనం రన్ చేయగలుగుతాం. సో వాట్ ఈస్ ద కమాండ్ టు గివ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్? ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వడానికి కమాండ్ ఏంటి? ఎస్, సో chmod +x ఇస్తే సో వీఆర్ హ్యావింగ్ లైక్ ఎస్ 777 ఇస్తే మనం అన్నిటికీ కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇచ్చేసినట్టే. ఓకే, సో లేదు ఓన్లీ 7 అండ్ వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ హ్యావింగ్ లైక్ 744 ఇస్తే సో రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఓన్లీ దీనికి మాత్రమే వస్తుంది, మిగిలిన పర్మిషన్స్ అలాగే ఉంటాయి. ఓకే, సో అదంతా ఎందుకు మేడం, జస్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ టు ఆల్ అనుకుంటే సో వీ కెన్ గివ్ +x. సో దేనికి ఇవ్వాలి, file.sh. ఓకే, file.sh కి సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎగ్జిక్యూట్ కమాండ్. సో దట్ లెట్స్ సి. సో పర్మిషన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి file.sh. నౌ ట్రై టు రన్ దిస్ కమాండ్. ఓకే, సో రన్ చేయాలి అంటే చెప్పాను కదా వీ హ్యావ్ టు గివ్ లైక్ డాట్ స్లాష్. ఓకే, సో ఇక్కడ చూడండి ఏమంటుంది, క్యాట్ అనే కమాండ్ ఇచ్చింది, దిస్ ఈస్ అ న్యూ స్క్రిప్టింగ్ ఫైల్ అని ఇచ్చింది, బట్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని అంటుంది. ఓకే, సో లోపల ఏదైతే ఉందో కమాండ్ సో అది తీసుకుంది కానీ సో ఇక్కడ ఏమంటుంది నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని అంటుంది. వై? బికాస్ మనం బ్యాష్ లో స్క్రిప్టింగ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు గివ్ లైక్ ఓకే, మనం ఏ కమాండ్స్ రన్ చేస్తున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గివ్ ద ఫస్ట్ లైన్ #! ఓకే, ఓకే, సో హ్యాష్ అనేది ఏంటంటే కమెంటింగ్. ఓకే, లెట్స్ సి nano file.sh. ఓకే, సో ఇక్కడ మనం ఇచ్చేటప్పుడు వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ హ్యావ్ టు గివ్ లైక్ #bin/bash అంటే బ్యాష్ కమాండ్ ని యూజ్ చేసుకొని సో నాకు ఈ ఫైల్ అనేది స్క్రిప్టింగ్ చేయండి అని అంటున్నా. ఓకే, నౌ సేవ్ అండ్ ఎగ్జిట్. సో లెట్స్ రన్ వన్ మోర్ టైం.
డాట్ ఫైల్ డాట్ sh. ఓకే, అగైన్ ఇది మళ్ళీ అలాగే చూపిస్తుందా? ఓకే. ఓకే. Yes, there you can see like it is giving the content. Okay, let's see one more time. We'll try nano. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, సో క్యాట్ ఆల్రెడీ ఇచ్చాను కదా. లెట్స్ సే I want to create a new file. Okay, so touch f1 f2 ఎక్కడ? సో I want to create touch1 and touch f1 and f2. Okay, సో మల్టిపుల్ ఫైల్స్ ని నేను క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఓకే, సో లెట్స్ see control s control x. Now run the commands. ఓకే, సో ఇక్కడ క్యాట్ కమాండ్ చూపించింది అండ్ లెట్ us go with ls. ఇక్కడ చూడండి, సో నాకు f1 అండ్ f2 అనేవి 2 ఫైల్స్ నాకు క్రియేట్ అయిపోయినాయి. రైట్, f1 is there and f2 is there. సో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇఫ్ ఐ రన్ వన్ మోర్ టైం, ఓకే, ఇంకొకసారి నేను క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఓకే, సో మళ్ళీ అదే రన్ చేస్తే అగైన్ ఇట్ ఈస్ సేయింగ్ లైక్, ఓకే, సో ls. సో ఆల్రెడీ f1 f2 ఉన్నాయి కాబట్టి అది రీప్లేస్ అయిపోతాయి ఫైల్స్ అన్నవి. ఓకే, ఓవర్ రైట్ అయిపోయి అగైన్ f1 f2 అనేది ఇప్పుడు వచ్చేస్తుంది. ఓకే, సో విల్ డూ మోర్ థింగ్స్ బై యూజింగ్ షెల్. ఓకే, సో టుమారో డీప్ డైవ్ వెళ్దాము. ఓకే, ఆల్రెడీ టైం అయిపోయింది కదా. ఎస్, ఓకే, సో టుమారో ఈ షెల్ ని బేస్ చేసుకొని హౌ వీఆర్ గోయింగ్ టు స్క్రిప్ట్. ఓకే, స్క్రిప్టింగ్ అనేది ఎలా చేస్తామో విల్ సీ. ఎస్ గైస్, ఓకే, let me stop my recording first.